మల్కాజ్గిరి సర్కిల్ ఎల్బీ నగర్ కాలనీ జీహెచ్ఎంసీ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇతర కాలనీ వారు మరియు ఆన్యులు వాహనాలపై వచ్చి చెత్త వేస్తున్నారని స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానిక కార్పొరేటర్ వి శ్రావణ్ కుమార్ కి చారవాణి ద్వారా తెలియపరచగా అందుకు వెంటనే బస్తీ ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఎల్బీ నగర్ కాలనీ యందు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరికి బాధ్యత అని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోను ఉపయోగించుకోవాలని అలాగే స్వచ్ఛ ఆటో టిప్పర్ కు మాత్రమే చెత్త ఇవ్వాలని అందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ వారికి 100 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని తెలిపారు। ఇక స్వచ్ఛ ఆటో టిప్పర్ వారు దూర ప్రాంతాలకు వెళ్లినట్లయితే ఇక ఇతరులచే వారి ఆటో సేవలు అందించినట్లుగా ఏర్పాటు చేసుకోవాలని ఆటో టిప్పర్ వారికి తెలియజేశారు। Pollution kills. Pollution kills. Pollution kills. Pollution kills. Say no to garbage. Say no to garbage. Keep the city clean and green. ఆపరేషన్లు రకరకాల రోగాలు 100 సంవత్సరాలు బతికినోడు 60 సంవత్సరాలు పక్క రేపు పొద్దున వచ్చిన తర్వాత మేము ఈ పని చేస్తామని చెప్పి మీ సార్కి రాసి అడతా ఒక బాక్స్ పెట్టి నా కోసం కాదు చెప్పట్లేదు, వాళ్ళకే చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఈ పని చేస్తున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు పిల్లలు। మీరందరూ కావాలంటే నాకు వాట్సాప్ చేసినా సరే సార్కి ఒక డబ్బాలో చిట్టీలు రాసి వీ హ్యావ్ డన్ దిస్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ డన్ దిస్ జాబ్ అని పెట్టారు సార్। నలుగురు ఫ్రెండ్స్ పోండి ప్లీజ్ అంటే మీకు చెత్తనే ఓన్లీ వేయండి, దయచేసి ఇంక బయట వేయకండి। ఒక రోజు మీరే క్లీన్ చేయండి, ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు తీసారనుకో మీరు తీసి వాళ్ళ కవర్లో ఒక చెత్త సైడ్కి పెట్టండి, తీస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది 2 సార్లు చేయండి, ఒకసారి చేయండి 2 సార్లు చేయండి। మహాత్మా గాంధీ ఏం చేసిండు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి అట్లనే వాళ్ళు చెత్త వేస్తే మీరు క్లీన్ చేయండి, చెత్త వేస్తే క్లీన్ చేయండి। 3వ కన్నా మారుతారు కదా, మారకపోతే వాళ్ళు మనుషులు కాదని అర్థం, పశువులు అని అర్థం। మనం ఏం చెప్పుకో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు అట్లా చేసి పెడతారు, వీళ్ళు మీకు తోడుకుంటారు। రాత్రి సార్ ఒక్క ఫోన్ చేయగానే ఉదయం విధంగా అరేంజ్ చేశారు మీకు అతను చెప్పండి నేను హెల్ప్ చేసి పెట్టిస్తా, క్లీన్ చేసేటోళ్ళు బోర్ వేసేటోళ్ళు అట్లా నేను చేసి పెట్టిస్తా। కానీ మనం కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మన ఊరే బాగుంటుంది, మన పిల్లలే బాగుంటారు। అందుకే నేను ఇప్పుడు ఏదైనా సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒకటి ఉంటుంది, పీపీపీ మోడల్, మెట్రోలు అట్లనే కడతారు బేసికలీ, అట్లనే ఇది కూడా అంతే పీపీపీ మోడల్। ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే మన పాలన కూడా అంతే, ప్రజల భాగస్వామ్యం లేదే ఏది కూడా సక్సెస్ఫుల్ కావు।